హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు రివ్యూ స్టార్ట్ చేసేద్దామా? సో ఈరోజు ఎపిసోడ్ ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే, మొన్న దొంగతనం చేసిన వాళ్ళకి పనిష్మెంట్ డెమోన్ ఇవ్వాలి అని చెప్తాడనమాట. జైల్లో పెడతాను అని అంటాడు. కానీ సంజన గారేమో రేపు నామినేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు దివ్య హైలైట్ చేస్తుంది అని సంజన అంటారనమాట. అయితే నా కాల్ అయితే డైరెక్ట్గా పెట్టచ్చు, కానీ అలా చేయలేదు కదా, అందరినీ అడిగి చేస్తున్నా అని చెప్పి డెమోన్ అంటాడు. కానీ ఆ మాటని ఆవిడ, నువ్వు అట్లా ఎలా అంటావు, రెస్పెక్ట్ లేకుండా, ఇది బిగ్ బాస్ ఇల్లు నీ ఇల్లు కాదు అన్నట్టు డెమోన్కి గట్టిగా అంటారనమాట. తర్వాత ఆవిడ పక్కకు వెళ్ళి చెప్తారనమాట, పవన్ చాలా రాంగ్గా మాట్లాడుతున్నాడు, ఓవర్ చేశాడు అని ఫ్లోరతో అంటదనమాట ఆమె. అమ్మాయి కేటగిరీ అయితే కాదు కదా, నేను అమ్మ కేటగిరీ కదా, అందుకే అట్లా సపోర్ట్ చేస్తున్నాడు, లేకపోతే నాకెందుకు చేయడు, వాళ్ళకి అందుకే సపోర్ట్ చేస్తాడు, నాకు అందుకే చేయరు అని చెప్పేసి ఆవిడ చెప్తారనమాట. సో అనిపిస్తుంది ఏంటంటే, ఆవిడ కొంచెం అలా చెప్పకుండా ఉండాల్సింది అనిపించింది. డెమోన్ ఏంటంటే జైల్లో పెట్టాలనేది ఆవిడ చేసిన దొంగతనాలకి అది కరెక్ట్ కాదు అని ఆవిడ చెప్పడానికి అయి ఉండొచ్చు, కానీ ఆవిడ తీసుకున్న విధానం, పోర్ట్రే చేసిన విధానం కొంచెం రాంగ్గా వెళ్ళిందనమాట. సో అవుట్ సైడ్ లాన్లో రీతు తనుజ కన్వర్జేషన్ వెళ్తూ ఉంటుంది అనమాట. ఏంటి గొడవ అయినా సారీ చెప్తే నేను వెంటనే నార్మల్ అయిపోతా అని చెప్పేసి అంటుంది అనమాట తనుజ. నేను కొంచెం అంటే ఆవిడ ఉద్దేశం, ఆవిడ హీట్ ఆఫ్ మూమెంట్లో అట్లా ఉన్న తర్వాత సారీ చెప్తే నేను సెట్ అయిపోతాను, అంత హెవీగా క్యారీ ఫార్వర్డ్ చేయను అని చెప్తారు. అయితే ఈ లోపల అక్కడ ఫ్లోరా అండ్ సంజన గారి కన్వర్జేషన్ వెళ్తూ ఉంటారు కదా, ఈవిడ కాఫీ కప్ తాగింది, ఫ్లోరా వాష్ చేయమంటారు, ఈవినింగ్ నీ కప్ నేను వాష్ చేస్తాను అంటారు. కానీ వీళ్ళేమో ఇక్కడ ఆవిడ అట్లా అసిస్టెంట్లా ట్రీట్ చేస్తారు. ఈవిడ ఎందుకు అట్లా సరెండర్ అయిందో, సబ్మిసివ్ అయిందో తెలియదు, సపోర్టర్గా ఉంటుందో తెలియదు, కానీ ఆవిడ అట్లా చేస్తుంది ఫ్లోరాతోని. టీ పెట్టు, అది పెట్టు, కొంచెం షుగర్ వేయి, దోశ వేయి అని చెప్పి అన్నిటికీ ఫ్లోరాకి చెప్తూ ఉంటున్నారు. అది ఆవిడ అసిస్టెంట్లా ట్రీట్ చేస్తున్నారని చెప్పి వీళ్ళు కన్వర్జేషన్ వెళ్తూ ఉంటుంది అనమాట. అయితే సంజన అంటారనమాట, బాగా ఉండమని, 4th వీక్ వచ్చేసాము హరీష్ గారితోని, 4th వీక్ వచ్చేసాము, ఇంకా గొడవలు అట్లా వద్దు, బాగా ఉందాము, ఇంకా ఎనర్జీ కూడా అంత వెళ్ళలేము, చాలా రోజులు ఉండాలి హౌస్లోని అని చెప్పేసి హరీష్ గారితో అంటే, లేదు లేదు బాగుంటా, అట్లా ఏం లేదు అని చెప్పేసి అంటారనమాట. హ్యాండ్ బాగాలేదు అందుకే తప్పుకున్నాను వర్క్ నుంచి, తర్వాత నేను చేస్తాను, అట్లా ఏమీ లేదు అని చెప్పేసి హరీష్ గారు నార్మల్గా చెప్తారు. ఈ లోపల ఈవిడ సంజన గారు అటు ఫ్లోరాతో కన్వర్జేషన్ అయిపోయింది కదా, ఇప్పుడు దివ్య గురించి ఇమాన్యువల్ గారి దగ్గరికి అనమాట. ఆవిడ అంతే అట్లా కొత్త అమ్మాయి మరీ ఓవర్గా చేస్తుంది, మొత్తం తిప్పి బండి అందరినీ ఎక్కించి యాక్సిడెంట్ చేసింది, పవన్ అంటే భరిస్తున్నాడా, ఇంట్లో ఏమైనా అయితే సాల్వ్ చేయాలి, గొడవ పెట్టుకోకూడదు అని చెప్పేసి అంటారన్నమాట. అండ్ ఈ మాట కూడా అంటారు, లాస్ట్ వీక్ అంతా రీతుని తిప్పి తిప్పి మిక్సర్లో వేసి వదిలేశారు, ఈ వారం ఇంకా మనమా పని అన్నట్టు ఇంటెన్షన్తో ఆవిడ మాట్లాడతారనమాట. సో డెమోన్ పవన్ మీద అయితే ఆవిడ ఒక కోపం పెట్టుకున్నారనిపించింది లిటరలీ. అంటే నిన్న జైల్లో వేస్తాను, నా మటుకైతే నేను వేసేయచ్చు, నా డెసిషన్ అయితే అట్లా చెయ్యట్లేదు కదా, హౌస్ డెసిషన్ తీసుకొని వేస్తున్నాను కదా అని చెప్పి పవన్ అన్నా సరే అది ఆవిడ తీసుకునే విధానం కూడా రాంగ్ వెళ్ళింది, ఆయన కూడా అట్లా అనుండకూడదు అని అనిపించింది అనమాట. సో ఈ లోపల ఈవిడ వెళ్ళి అడుగుద్ది అనమాట, ఇట్లా అన్నం కావాలి, పోపు అన్నం చేసుకుంటా, నాకు పోపు కావాలి కొంచెం అంటే, దివ్య అంటారు లేదు తను ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి, డెమోన్ ఫ్రెష్ అప్ అవ్వాలి, నేను ఫ్రెష్ అప్ అవ్వాలి, డెమోన్ అండ్ దివ్య ఇద్దరు కలిపి చెప్తారు, ఇద్దరిమే ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు, తినలేదు, సో మేమైతే ఇప్పుడు చేయడానికి అవ్వదు అని అంటే, అయితే నేను శ్రీజతో చేయించుకుంటా పోనీ అడిగి అంటే, అలా కాదు ఫుడ్ మానిటర్ని అడగండి, మీరు ఫుడ్ మానిటర్ అడిగాక ఇచ్చేయండి అని చెప్పి దివ్య అంటది అనమాట. సో ఫుడ్ మానిటర్ తనుజ గారి దగ్గరికి వెళ్తే, అవునా పోపు కావాలా, వెల్లుల్లి అన్నీ ఇట్లా కావాలి అని అంటే, ఓకే వాళ్ళు చేస్తారు చేయమనండి అని అంటారు. కానీ ఎప్పుడైతే రిటర్న్ వచ్చి లేదు వాళ్ళు ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలంట, శ్రీజతో చేయించట, వద్దు వద్దు నేనే వస్తాను అని అంటుంది ఆవిడ. వచ్చి అక్కడ డిస్కషన్ అంటే, వెల్లుల్లి లేవు సరిపోవు అని అంటారు, కానీ వెల్లుల్లి చాలానే ఉన్నాయి, అండ్ వాళ్ళకి ఆ రోజు మార్నింగే వస్తుంది కూడా అనమాట, మొత్తం వాళ్ళకి గ్రాసరీస్ అన్నీ కూడా, సో వెల్లుల్లి కూడా ఉంటాయి. తనుజ గారు అయితే వెల్లుల్లి కోసం, పోపుల కోసం అట్లా గొడవ కాకుండా అన్ని ఉంటున్నప్పుడు ఇచ్చి ఉండాల్సింది. సంజన గారు మామూలుగానే తీస్తారనమాట, ఇదిగో ఈ ప్యాకెట్ ఉంది కదమ్మా, ఈ ప్యాకెట్ ఉంది కదమ్మా, కొంచెమే నేను వేసుకొని చేస్తాను అని అంటే, అయినా ఈమె ఎందుకు అట్లా తనుజ కోపమైందో ప్యాకెట్ ఇట్లా తీసి ఇసిరి మాట్లాడతానమాట, విచ్ ఈజ్ నాట్ రైట్. ఆవిడ ఫుడ్ గురించి నాకు కావాలి ఫస్ట్ నుంచి ఆవిడ స్వీట్గా అడిగింది, ఎప్పుడైతే ఇట్లా ట్రీట్ చేశారో ఇంకా అలా కాదు మేము చేస్తున్నాము, ప్రతి ఒక్కరికి అడిగిందల్లా చేస్తున్నాము, అది ఇది అని చెప్పి అక్కడ డిస్కషన్ ఎక్కడికో వెళ్తుంది అనమాట.
సో తనుజ గారు పోపు కోసం డిస్కషన్ అక్కడ మళ్ళీ ఏమైనా తక్కువ అయితే నన్నే అంటారు. సో అందుకే నేనే జాగ్రత్తగా చూసుకోవాలి. దీని డిస్కషన్ కింద కాదు, ఉన్నదే కదా చెప్తున్నాము, ఫుడ్ మానిటరే కదా రెస్పాన్సిబిలిటీ అని అంటారు అనమాట. సో వచ్చాయి కదా అన్నా సరే కూడా తనుజ వినరు. ఆల్రెడీ అన్ని ఉన్నాయి, ఇవ్వచ్చు కానీ ఇవ్వరు అనమాట. అలా అలా డిస్కషన్ ఒక్కసారి ఫైట్ వెళ్ళి ఇంకా సంజన గారు అవుట్ బస్ట్ అవుతారు. ఏంటి ఫుడ్ కోసం కూడా భిక్ష వేయాలా, ఇలాగా అలాగా ఆవిడ చాలా అవుట్ బస్ట్ అవుతారు. ఏదైనా ఈ సిచ్యువేషన్లో, ఈ జరిగిన టోటల్ కన్వర్జేషన్లో సంజన గారు చాలా స్టార్టింగ్ మెల్లగానే చెప్పారు. వీళ్ళు కొంచెం ఇచ్చేసేసరికి ఆవిడ అట్లా అవుట్ బస్ట్ అయ్యారు అనిపించింది. అప్పటికి బర్ని గారు కూడా వస్తారు, నచ్చ చెప్పడానికి ట్రై చేస్తారు. అలా కాదమ్మా, ఇది ఒక్కరోజు ఇచ్చేసేయండి, రేపటికి ఆవిడే కూల్ అవుతారు అని అంటే, ఈరోజు ఈవిడ అన్నారని చెప్పి ఈవిడికి ఇచ్చేస్తారు, రేపు ఇంకోళ్ళు కూడా వస్తారు కదా, అట్లా కాదు అని చెప్పి మొండితనంగా రూల్ అంటే రూల్ అన్నట్టు కూర్చుంటారు అన్నమాట. మరి వీళ్ళు కూడా వెళ్ళి తిన్న రోజులు ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర, వాళ్ళు అట్లా బిహేవ్ చేయడానికి. సో నన్ను అడిగితే ఫుడ్ విషయం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు కొంచెం ఫ్రీ చేసి ఉండాల్సిందే అనిపించింది. కానీ చాలా అవుట్ బస్ట్ అవుతారనమాట. తర్వాత ఈయన వచ్చి సారీ చెప్పడానికి ట్రై చేసినప్పుడు కూడా ఆవిడ ఉన్నది ఉన్నట్టు అంటారు. అండ్ అంత దీంట్లో కూడా నేను ఇంకా తినను, నాకు ఇక్కడ వద్దు, నేను టెనెంట్స్ దగ్గరికే వెళ్ళి తింటాను, వాళ్ళకి మంచిగా బాక్సెస్ వస్తాయి, నేను ఇంకా అక్కడే తింటాను, నాకు ఇక్కడ చేసుకోను అని అంటారు సంజన గారు. దానికి కూడా పవన్ గారు వచ్చి అలా తినడానికి వీలు లేదు అని చెప్పేసి అంటారు. నేను మీకు చేస్తాను అంటున్నా కదా, నువ్వు అయినా అలా తినడానికి వీలు లేదు అని అంటే అది కొంచెం హార్ష్ అనిపించింది. డెమోన్ పవన్ కూడా అట్లా అనుండకూడదు, ఎందుకంటే ఆవిడ ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో ఆల్రెడీ ఆకలేసి అక్కడ డిస్కషన్స్కి విసిగిపోయి ఆవిడ ఇంకా నా వల్ల కాదు, నేను అక్కడ తింటే అక్కడ కూడా తినడానికి వీల్లేదని చెప్పి ఆవిడని ఇట్లా హోల్డ్ చేయడానికి ట్రై చేసినట్లు అనిపించింది. బట్ అక్కడ కళ్యాణ్ వచ్చి మాట్లాడతారు, అది చాలా బాగా అనిపించింది. అలా కాదు, అలా చేయకూడదు, ఆవిడ మనం కూడా అట్లా చేసాం కదా, తిన్నాం కదా, మనకు కావాల్సినప్పుడు కూడా అట్లా అలా ఆపకూడదు అని చెప్పి అంటే రీతు కూడా అంటది డెమోన్ నో అని. కానీ అక్కడ ఆవిడ అక్కడికి వెళ్ళి కూర్చుంటారు కానీ తినరు చాలాసేపటి వరకు. ఈ వీళ్ళందరూ బతిమాలితే అప్పుడు తింటారనమాట. సో ఏదైనా ఫుడ్ విషయానికి వచ్చేసరికి అది ఎలాంటిది అయినప్పటికీ కూడా తనూజ అండ్ పవన్ గారు కొంచెం మోడరేట్గా హ్యాండిల్ చేసి ఉండాల్సింది. డెమోన్ పవన్ కంటే కూడా తనూజ గారు చేసింది అయితే మిస్టేక్ అనే అంటాం అనమాట. ఎందుకంటే ఎవరికైనా అది స్టార్టింగ్ నుంచి చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఆ సిచ్యువేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి హీట్ ఆఫ్ ది మూమెంట్ ఎక్కడ ట్రిగ్గర్ అయ్యింది, సంజన గారు ఎందుకు అంత అవుట్ బస్ట్ అయ్యారు అనేది. సో బర్ని గారు కూడా అంటారనమాట, ఎందుకు అలాగా వద్దు వదిలేయండి అని చెప్తారు, నచ్చప్పడానికి ట్రై చేస్తారు. బర్ని గారు మోనిటర్ అయితే ఓకే అంటారు కానీ ఈవిడ ఒప్పుకోరు అనమాట. తర్వాత మళ్ళీ హరీష్ గారితో గుడ్డు కర్రీ ఎగ్ ఉక్కిడి గురించి అనుకుంటా, ఎగ్ బుర్జీ గురించి. సో ఎగ్ బుర్జీ గురించి అడుగుతారు, మీరైతే బాగా చేస్తారు, నేను వాళ్ళని అడుగుతాను, మీరు నాకు చేసి పెడతారా అని చెప్పి అంటే హరీష్ గారు చేస్తాను అని అంటారు. మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి నేను చేస్తాను అని అంటే లేదు వద్దు నేను చేసుకున్నాను అని అంటారు. మరి నేను పర్లేదు, నేను 2 days నుంచి 3 days నుంచి ఇదే వేసుకున్నా మళ్ళీ అనరు కదా అని అంటే లేదు ఓకే అని అంటాడు ఆవిడ నవ్వుకొని, ఇంకేం మాట్లాడరు. సో అక్కడికి వెళ్ళి హరీష్ గారు చెప్పంటే అలా ఎలా ఒప్పుకుంటాను చెప్పి మళ్ళీ పెడతారనమాట. హరీష్ గారు ఏంటి ఒప్పుకోము అని బర్నీ వెళ్ళి చేస్తుంటే ఆపించేస్తారు. ఇంకా ఆవిడకి ఇంకా ట్రిగ్గర్ అయిపోతుంది. ఆల్రెడీ ఆవిడ ఏదో తిందామని చెప్పి ఏదో అడిగితే వాళ్ళు మాత్రం చేస్తా, తనుజ గారు చేసినా దివ్య చేసినా నాకు వద్దు అని చెప్పి ఆవిడ సరాసరి కూర్చుంటారు అనమాట. అయితే హరీష్ గారు చేయాలి లేదా ఇంకెవరైనా చేయాలి కానీ వాళ్ళిద్దరు మాత్రం వద్దు అని అంటారు. అలా ఎలా కుదురుతుంది, హౌస్ మానిటర్గా మాకు ఇక్కడ మేము రూల్స్ పెట్టుకున్నాం, మేము అదే పాటిస్తాము అన్నట్లు వీళ్ళు నిజంగా రూల్ పాటించినట్లు మాట్లాడతారు అసలు వీళ్ళందరూనూ. అది చూసినప్పుడు నాకు కొంచెం కామెడీ అనిపించి, మనకైతే ఫస్ట్ వీక్లో బనానా దాచిపెట్టి తనుజ వీళ్ళందరూ తినలేదా మరి ఓనర్స్ వీళ్ళు ఉంటున్నప్పుడు. సో తనుజ గారు కానీ డెమోన్ పవన్ కానీ ఎవరైనా అవనియండి అంతలా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు అని అనిపించింది. అండ్ ఆవిడ హీట్ ఆఫ్ ది మూమెంట్లో డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ పవన్తో అంటారు, అవును నేను అమ్మాయిని కాదు కదా, నాది అమ్మాయి ఏజ్ కదా, నువ్వు అలానే ఉంటావు అని చెప్పి అంటారు. ఈవిడ అన్న పాయింట్ పట్టుకుని ఇదిగో ఇలా మాట్లాడుతున్నా, ఎలా అంటే అలా మాట్లాడుతున్నా అని చెప్పి అంటారు. అయినా డెమోన్ పవన్ కూడా కోపం వస్తుంది, కొంచెం కెప్టెన్ కాబట్టి మరో ఏటో తేదీ కంట్రోల్గా అట్లా వెళ్తున్నాడు అనిపించింది. ఆయనైతే ట్రై చేస్తున్నారు ఆవిడకి సర్ది చెప్పడానికి, కానీ ఆవిడ అసలు రెడీగా లేదు, ఎందుకంటే ఆవిడకి ఇంకా అయిపోయిందనమాట ఆ పేస్ ఆఫ్ లెవెల్. సో అక్కడతో ఈ డిస్కషన్ అవుతుంది. ఈ లోపల బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ అవుతుంది అనమాట. టాస్క్ ఇస్తారు, ఇమ్యూనిటీ టాస్క్. లైక్ వీళ్ళు ఇద్దరి కిందన బిగ్ బాస్ డివైడ్ చేస్తారు. సో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి సెకండ్ రౌండ్ లెవెల్లో ఆడడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ నామినేషన్స్ ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి అంటారు అనమాట. ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ ఇట్లా 2 levels పెడతారు. ఫస్ట్ లెవెల్లో ఒక స్లాంట్గా ఉంటుంది అనమాట. వాళ్ళు అది వెక్కి స్టార్స్ తీసుకొని వచ్చి వాళ్ళ బాస్కెట్లో పెట్టాలి. అయితే ఆ ఎక్కే ప్రాసెస్లో స్క్వేర్ బాక్సెస్ ఉంటాయి. స్క్వేర్ బాక్సెస్ని కూడా వీళ్ళు పగలగొట్టుతూ వెళ్ళాలన్నమాట, ఒక్క స్క్వేర్ బాక్స్ కూడా ఉండకూడదు. సో అలా ఫస్ట్లో ఏమో
దివ్య అండ్ సుమన్ శెట్టి గారు ఒక టీంలో ఉంటారు, సంజన అండ్ ఇమాన్యుయల్ గారు ఒక టీంలో ఉంటారు. సో యాజ్ పర్ ప్రాసెస్ అయితే విన్ అయ్యింది. ఇద్దరిలో కాంపిటీషన్ వెళ్తున్నప్పుడు టాస్క్ స్టార్ట్ అయినప్పుడు దివ్య గారు సుమన్ శెట్టి విన్ అవుతారు, సంజన గారు అండ్ ఇమాన్యుయల్ గారు ఓడిపోతారు అనమాట. సో ఇంకో రౌండ్లో ఏంటంటే భరణి గారు తనుజ, హరీష్ అండ్ ఫ్లోరా అనమాట. హరీష్ గారు, ఫ్లోరా గారు ఇద్దరు ఫౌల్ ఆడతారు. సో అక్కడైతే డెమోన్ పవన్కి ఎలా కాల్ తీసుకోవాలి అనేది చాలా ఛాలెంజింగ్ అయిపోయింది అనమాట. ఇద్దరు ఫౌల్ చేస్తారు, ఇద్దరు విన్ అవ్వడానికి ఒకరినొకరు ఇచ్చేయడం, ఆపడం, స్టార్ తీసిన అట్లా జరుగుద్ది అనమాట. మొత్తానికి పవన్ అయితే ఇద్దరు డిస్క్వాలిఫై అని చెప్పేస్తారు, ఎందుకంటే యాజ్ పర్ రూల్స్ వాళ్ళు ఆడలేదు కాబట్టి. అండ్ నో విన్నర్ అని చెప్పేసి అనమాట. తర్వాత రౌండ్లోనేమో రీతు అండ్ కళ్యాణ్ గారు అండ్ శ్రీజ అండ్ రామ్ గారు వెళ్తారనమాట. అస్సలు రీతు రామ్ని ఏం ఆపిందంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ స్ట్రాటజీ చాలా బాగా ఆడాడు, స్ట్రాటజీ మాత్రం. బట్ ఏమైతుందంటే వీళ్ళది కూడా డిస్క్వాలిఫై అవుతారు, ఇరుపక్కలది కూడా. అవ్వకముందే వీళ్ళు కూడా స్టార్ని తేవడం, ఒకటి ఇంకా బాక్స్ వదలడం అట్లా జరుగుద్ది. సో వీళ్ళు డిస్క్వాలిఫై అవుతుంది. కానీ ఆడిన విధానం కానీ స్ట్రాటజీ కానీ అసలు సూపర్. రీతు అయితే గేమ్ కానీ టాస్క్ కానీ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 100% ఇచ్చి పడేస్తుంది. సో చూడాలి నెక్స్ట్ టాస్క్ లెవెల్ ఆఫ్ దాంట్లో అయినా ఆవిడకి ఏమైనా లక్ ఫేవర్ చేస్తారేమో అన్నట్టు. చాలా బాగా ఆడుతుంది ఆవిడ, ఎఫర్ట్స్ అయితే చాలా గట్టిగా ఇస్తుంది అని చెప్పాలి రీతు గారు. అండ్ కళ్యాణ్ రీతు ఇద్దరు డిస్కస్ చేసుకొని ప్రాపర్ స్ట్రాటజీని అయితే అప్లై చేశారు. సో అట్లాగా ఈ నలుగురు కూడా డిస్క్వాలిఫై అయిపోతారనమాట. అయితే బిగ్ బాస్ అంటారు సుమన్ శెట్టి అండ్ దివ్య గారు విన్ అవ్వడం వల్ల వాళ్ళిద్దరిని ఇద్దరిని పిక్ చేసుకోవాలి. సో ఈ నలుగురికి ఒక టాస్క్ ఉంటుంది లెవెల్ 2లో అని చెప్తారనమాట. అయితే ఇద్దరిని పిక్ చేసుకొని దివ్య ఒక పాయింట్ పెడతారు, మనమైతే విన్ అయ్యాము, మనకు ఇంకా స్ట్రాంగ్గా ఉన్నది తీసుకొని మనం విన్ అవ్వగల 50% ఛాన్స్ కూడా నేను తగ్గించుకోవాలని అనుకోవట్లేదు. సో నాకు స్ట్రాంగ్గా ఉన్నోళ్ళు వద్దు అన్నట్టు డైరెక్ట్గా ఆవిడ కాల్ అవుట్ చేస్తారు. సో అలా కాల్ అవుట్ చేసినప్పుడు వాళ్ళిద్దరు కలిపి ఫ్లోరా గారు అండ్ దివ్య గారి పేరు సెలెక్ట్ చేసుకుంటారనమాట. అయితే వీళ్ళు నలుగురు నించుంటారు. లెవెల్ 2 టాస్క్ ఏంటంటే ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది, అందులో కొన్ని ప్లాంక్స్ మిస్సింగ్ అయి ఉంటాయి. సో డెమోన్ పవన్ పిలుస్తూ ఉంటారు ఒక ఇద్దరు ముగ్గురిని. సో వాళ్ళు వచ్చి ఇచ్చేయాలి, ఆ ప్లాంక్స్ని పెట్టాలి రీజన్ చెప్పి. ఎవరికైతే ప్లాంక్స్ కంప్లీట్ అయిపోయి వాళ్ళు వచ్చి బ్యాడ్జ్ తీసుకుంటారో వాళ్ళు ఇమ్యూనిటీ విన్ అయినట్టు అనమాట. అయితే ఫస్ట్ ఇమాన్యుయల్ వస్తారు. ఇమాన్యుయల్ వచ్చి చెప్తారు ఫ్లోరా గారికి, మీకు ఆల్రెడీ లాస్ట్ వీక్ ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి నేను ఈసారి మీకు ఇవ్వట్లేదు అని చెప్తారు. అండ్ తర్వాత దివ్య గారికి కూడా చెప్తారనమాట, లేదు నేనైతే ఈసారి వీళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను, ఐ హ్యావ్ మై రీజన్స్ అన్నట్టు చెప్తారు. సో తర్వాత శ్రీజ గారు వస్తారనమాట. శ్రీజ గారు వచ్చి ప్లాంక్స్ తనుజాకిను సుమన్ శెట్టి గారికి ఇస్తానంటారనమాట. ఆవిడ చెప్పిన రీజన్స్ ఏంటంటే ఈ 3 వారాలు ఆడియన్స్ ఓటేసి గెలిపించినందుకు వీళ్ళలో అది ఉంది కాబట్టి, విన్నాళ్ళు గేమ్ ఆడారు కాబట్టి నేను వాళ్ళకి ఇస్తున్నాను అని చెప్తుంది అనమాట. అండ్ ఫ్లోరా విషయానికి వచ్చేసరికి నేను ఆల్రెడీ లాస్ట్ వీక్ ఇమ్యూనిటీకి హెల్ప్ చేశాను, ఇమ్యూనిటీ వచ్చింది, అందుకే ఈ వారం ఇవ్వట్లేదు అని చెప్తుంది ఆ ప్లాంక్. దివ్య దగ్గరికి వచ్చేసరికి లేదు నువ్వు నన్ను కాంపిటీషన్గా ఫీల్ అవుతున్నా, కాంపిటీటర్గా అన్నట్టు ఆ వాదన వెళ్తుంది అనమాట. దివ్య అంటారు అయితే నాకు అర్థమవుతుంది ఏంటంటే నేను నీ కాంపిటీషన్ కాబట్టి నువ్వు నాకు ఇవ్వట్లేదు అని అంటున్నావు అన్నట్లు చెప్తాను, నీకు ఎలా అర్థమైతే అలా చేసుకో అని అంటారు శ్రీజ. సో ఫైనల్గా భరణి వస్తారు. నెక్స్ట్ భరణి గారు వచ్చి నాతో పాటు ఆడింది తనుజ, కానీ ఫౌల్ అవ్వడం వలన ఆవిడ ముందుకు వెళ్ళలేకపోయింది, అందుకు నేను తనుజకి ఇస్తాను అని చెప్పి సెకండ్ ప్లాంక్ ఇచ్చే ఉద్దేశంలో ఇటు అటు చూస్తున్నప్పుడు సారీ దివ్య నేను సుమన్ గారికి ఇస్తాను అని చెప్పి ఆయన రీజన్ చెప్పి సుమన్ గారికి ఇస్తారు. ఫ్లోరాకి అందరూ తెలిసిందే, అందరూ ఆల్రెడీ ఇమ్యూనిటీ టెస్ట్ లాస్ట్ వీక్ వచ్చింది కాబట్టి అని అంటారు. సో ఇట్లాగా ఫ్లోరాకి దివ్యకి ప్లాన్స్ రావన్నమాట. సుమన్ శెట్టి గారికి తనుజ గారికి ప్లాన్స్ వస్తాయి. సో దే విల్ కంప్లీట్ దేర్ బ్రిడ్జ్ అండ్ వాళ్ళు బ్రిడ్జ్ దాటి వచ్చి ఇద్దరు ఇమ్యూనిటీ స్టార్స్ తీసుకుంటారు. సో దట్స్ ది ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్ అనమాట టుడే. చూడాలి రేపు ఎవరు నామినేషన్స్లో వస్తున్నారు అనేది నేను ఇంకో వీడియోలో ఖచ్చితంగా చేసి చెప్తాను, with proper updates. And don't forget to like, share and subscribe my channel. Thank you. And ee roju jarigina aa vellullupai discussion lo evardi tappu anukuntunnaro don't forget to comment.